కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు వివరాలను సైబరాబాద్ కమిషనరేట్ లో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. నిందిత మైనర్ బాలుడు నెల రోజుల క్రితమే చోరీ ఎలా చేయాలని పేపర్ పై రాసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సహస్ర ఇంట్లో ఉన్న బ్యాట్ ను దొంగతనం చేసినందుకు వెళ్లిన తర్వాతే ఈ హత్య జరిగిందని తెలిపారు. బాలిక తమ్ముడు గతంలో బ్యాట్ ఇవ్వకపోవడంతో దొంగలించాలని వాళ్ళింటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వస్తుండగా ఆమె ఆరిచింది. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పోడిచాడు. పేరెంట్స్ ఆర్థికంగా బలహీనంగా ఉండటంతోనే బ్యాట్ కొనుక్కోలేకపోయానని చెప్పాడు. ఆ బాలుడు స్కూలుకు సరిగా వెళ్లకుండా క్రైమ్ స్టోరీలు చూసేవాడని గుర్తించామని తెలిపారు. అది చూస్తూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాక్, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకుని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ నాకు బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి 2-3 days గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం.